తెలంగాణలో అధికార కాంగ్రెస్ మరోసారి సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను కొనసాగిస్తూ మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 74 మున్సిపాలిటీలో విజయబావుట ఎగరవేసింది. 7 కార్పొరేషన్లో 4ని స్పష్టమైన మెజార్టీతో కైవసం చేసుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలో మాత్రమే మెజార్టీ సాధించింది. 7 కార్పొరేషన్లో ఒక్కచోట కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో డివిజన్లను గెలవలేకపోయింది. కాగా బీజేపీ కరీంనగర్, నిజామాబాద్లో మెజార్టీ డివిజన్లను గెలుచుకుంది. ఈ 2 చోట్ల పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి మద్దతు కోసం ప్రయత్నిస్తుంది. అయితే నిజామాబాద్ను ఎంఐఎం స్వతంత్రులతో కలిసి కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ యత్నిస్తోంది. మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ, రామగుండం కార్పొరేషన్లను హస్తం పార్టీ మెజార్టీతో దక్కించుకోగా కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. అక్కడ కాంగ్రెస్, సిపిఐ సమాన సంఖ్యలో డివిజన్లను గెలుచుకున్నాయి. అయితే సిపిఐ ఇప్పటికీ అసెంబ్లీలో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్నందున ఆ పార్టీతో కలిసి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. మరోవైపు 24 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వీటిలో ఎక్కువ పట్టణాలను ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగగా మెదక్ తప్ప అన్ని జిల్లాల్లోనూ అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. 70% మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ కేవలం 12% దక్కించుకోగలిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మాత్రమే బీఆర్ఎస్ పట్టు నిలబెట్టుకోగలిగింది. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని గజ్వేల్, కేటీఆర్ నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో మెజార్టీ సాధించడం గులాబీ పార్టీకి ఊరటనిచ్చింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా మున్సిపాలిటీలో మాత్రం నిలవలేకపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజాపాలన అద్భుతమంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ కొనియాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు బాగుందని కితాబిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్ ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి 3వ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రియాంకతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు, పొత్తుల గురించి ప్రియాంక ఆరా తీశారు. ఎన్ని మున్సిపాలిటీలున్నాయి, ఎన్ని చోట్ల విజయం సాధించాం, ఎన్ని చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్నాం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా బీజేపీ పరిస్థితి ఏమిటి, బీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వచ్చాయి అనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, దానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రేవంత్ వివరించారు. అత్యధిక స్థానాల్లో పార్టీ విజయం సాధించడంపై రేవంత్ ను ప్రియాంక అభినందించారు. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియను శుక్రవారం ఆమె తన కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను ఈ నెల 16న జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో రాష్ట్ర పోలీస్ శాఖ, జిల్లాలోని పోలీస్ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాయన్నారు. ప్రస్తుతం బ్యాలెట్ పద్ధతిన చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలను ఇకపై కనీసం మున్సిపాలిటీ స్థాయిలోనైనా ఈవీఎంల ద్వారా చేపట్టాలని యోచిస్తున్నామని, దీనికోసం నిపుణుల సూచనలను తీసుకుంటామని ఎస్ఈసీ తెలిపారు. కాగా ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల నిర్వహణ, వెబ్ కాస్టింగ్ విధానాన్ని రాణి కుముదిని ఆమెకు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పట్టు నిలుపుకుంది. గత ఎన్నికలతో పోల్చితే కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, జగిత్యాల మున్సిపాలిటీలో కింగ్ మేకర్ గా నిలిచింది. బైంసా మున్సిపాలిటీ పీఠానికి దగ్గరైంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా 18 చోట్ల కాంగ్రెస్, 14 చోట్ల మజ్లిస్ విజయం సాధించాయి. మేయర్ సీటును కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ను మజ్లిస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక 26 వార్డులున్న బైంసాలో 12 చోట్ల మజ్లిస్, 1 చోట కాంగ్రెస్ గెలిచాయి. కాంగ్రెస్ మద్దతుతో బైంసా మున్సిపాలిటీని మజ్లిస్ చేజెక్కించుకునే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్లో 38 వార్డులకు గాను 17 చోట్ల కాంగ్రెస్, 12 చోట్ల మజ్లిస్ గెలిచాయి. ఇక్కడ 2 పార్టీలు కలిసి పీఠాన్ని దక్కించుకోనున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశం ఉన్నందున బోధన్ చైర్పర్సన్ పదవిని మజ్లిస్ కోరవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ లో 16 చోట్ల మజ్లిస్ గెలవగా ఈసారి 2 స్థానాలు తగ్గాయి. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 27 స్థానాలు కాంగ్రెస్ కు, 3 స్థానాలు మజ్లిస్ కు వచ్చాయి. దీంతో ఇక్కడ కూడా మజ్లిస్ కీలకంగా మారింది. 37 స్థానాలున్న జహీరాబాద్ లో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, మజ్లిస్ 2, 3 స్వతంత్రులు గెలిచారు.
ఇక్కడ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు మజ్లిస్ కీలకంగా మారింది. 50 స్థానాలున్న జగిత్యాలలో కాంగ్రెస్ 23, మజ్లిస్ 3 సీట్లు గెలిచాయి. ఇక ఇతరులు 14 చోట్ల విజయం సాధించారు. జగిత్యాలలోనూ మజ్లిస్ కీలక భూమిక పోషించనుంది. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్లో 3, నల్గొండ కార్పొరేషన్లో 2 చోట్ల మజ్లిస్ గెలిచింది. ఆదిలాబాద్ లో 6, నిర్మల్లో 3, జహీరాబాద్, నారాయణపేట్, జగిత్యాలలో 2 చొప్పున, సంగారెడ్డి, కాగజ్నగర్, గద్వాల్, కోహిర్, కొడంగల్, వికారాబాద్, ఆర్మూర్, తాండూరులలో ఒక్కో సీటు గెలుచుకుంది. మొత్తంగా గత మున్సిపల్ ఎన్నికల్లో 87 చోట్ల మజ్లిస్ గెలవగా ఈసారి 69 స్థానాలు వచ్చాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పారు. మజ్లిస్ కారణంగానే పలు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు విజయం సాధించాయన్నారు. అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయి. బీజేపీ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంగా 2వ స్థానంలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేయాలని అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారని ఆయన ఆరోపించారు. మజ్లిస్ మద్దతు లేకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలవలేవని, తాము చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని రామచంద్రరావు చెప్పారు. 250కు పైగా వార్డుల్లో బీజేపీ విజయం సాధించి 6 మున్సిపాలిటీలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిందని, తొలిసారిగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వేములవాడ, రాయకల్, నారాయణపేట్, ఆదిలాబాద్, మెట్పల్లి బీజేపీ ఖాతాలో చేరబోతున్నాయి. త్రిముఖ పోటీ వల్ల కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి కొంత నష్టం జరిగిందని ఆయన చెప్పారు. గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలో కూడా ఈసారి బీజేపీ ఖాతా తెరిచిందని బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. ఇది కాంగ్రెస్ చెప్పుకునే అంత గొప్ప విజయమేమీ కాదని, సాధించిన విజయాలు కూడా అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతోనే వచ్చిందన్నారు. హంగు వచ్చిన చోట ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వబోమని రామచంద్రరావు పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో హైదరాబాద్పై కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లపై కమలం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై కరీంనగర్లో తమ గెలుపును అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. ఓటుకు 7,000 చొప్పున ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను ప్రలోభ పెట్టేందుకు అనేక కుట్రలు చేసినా వారి పాచిక పారలేదని బండి సంజయ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన భడేభాయ్ ఓవైసీ బ్రదర్స్ ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదని, తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరేసి రికార్డు సృష్టించామని తెలిపారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేసి 1 ముక్కను ఓవైసీకి రాసిచ్చారని ఆరోపించారు. కరీంనగర్ ను 5 ఏళ్లలో ఎలా అభివృద్ధి చేస్తామో చేసి చూపిస్తామన్నారు. కరీంనగర్ అభివృద్ధికి మోదీ సర్కార్ 1,500 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు నయా పైసా ఇవ్వలేదని గమనించిన ప్రజలు తమను ఆశీర్వదించారని చెప్పారు. కరీంనగర్లో 30 సీట్లు గెలిచామని, కొన్ని కారణాలతో 3కి సీట్లు ఇవ్వలేకపోయినా కాషాయ జెండా కప్పుకొని తిరిగి గెలిచారని పేర్కొన్నారు. ఇక మరో 3 స్వతంత్రులు తమ వైపు వస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు కూడా బీజేపీలోకి రాబోతున్నామని మాజీ మేయర్ సునీల్ రావుకు ఫోన్ చేసి చెబుతున్నారని సంజయ్ వెల్లడించారు. జోగులాంబ, గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు 8 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులే విజయం సాధించారు. తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత తమ అభ్యర్థులను ఏఐఎఫ్బీ తరపున బరిలోకి దింపి వడ్డేపల్లి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారనే చర్చ జరిగింది. ఈ క్రమంలో వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు దీనిపై మీడియాతో మాట్లాడారు. తాము కల్వకుంట్ల కవిత వర్గం కాదని, ఆమె తమ తరపున ప్రచారం చేయలేదని ప్రకటించారు. తాము ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ల కోసం వెళ్లినప్పుడు కవిత అక్కడ ఉన్నారని, దానితో ఆమెను కలిశామని తెలిపారు. అంతే తప్ప ఆమెతో తమ విజయానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజలకు తాము అన్ని విధాలుగా అండగా ఉండడంతోనే గెలిపించారని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 80 నుంచి 90% స్థానాలు గెలవలేకపోతే అది గెలుపు ఎలా అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లు, చైర్పర్సన్లకు బీఆర్ఎస్ పార్టీ 122 స్థానాలు గెలిచిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సఫలమైందని తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఇంకా 2-3 ఏళ్లు కొనసాగే అవకాశం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు అధికార పార్టీకే అనుకూలంగా వస్తాయని అన్నారు. అలాంటి స్థానిక ఎన్నికల్లో గెలిచి తమకు తిరుగులేదన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా నీ ప్రభుత్వంపై నీకు అంత నమ్మకముంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. ఆ 10 చోట్ల మీరు గెలిస్తే నిజంగానే దానిని ఒక ఇండికేటర్ గా పరిగణిద్దామని సీఎంకు సవాల్ విసిరారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, కేసీఆర్ లాంటి నేతలే ఎన్నికల్లో ఓడిపోయారని, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు అధైర్యపడవద్దని సూచించారు. నేనే రాజు, నేనే మంత్రి అని విర్రవీగుతున్న సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు కూడా ఎందరో వచ్చారని, ఎవరు శాశ్వతం కాదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన నేతలెవరైనా గాలికి పోతారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి బీఆర్ఎస్ మద్దతిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. కుప్పం నియోజకవర్గ ప్రజల్లో తాను మరింత అందుబాటులో ఉంటే బాగుండు అనే భావన ఉందని, దీన్ని సరిదిద్దేందుకు తరచూ కుప్పంకు వస్తానని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పరస్పర సమన్వయంతో పాలనలో వేగం పెంచేందుకు ప్రారంభించిన ప్రజాప్రతినిధులతో భేటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశమయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు కలెక్టర్, ఎస్పీలు కూడా హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో స్వయంగా తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను చంద్రబాబు చర్చించారు. చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులందరి పనితీరు బాగుందని, అలాగని సంతోషపడకుండా ఎక్కడ వెనకబడి ఉన్నామో దానిపై దృష్టి సారించి మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి ముందుకు సాగడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కూటమి ప్రభుత్వ ముద్ర కనపడేలా పనిచేయాలన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చర్చించారు. 20 నెలల్లో స్థానికంగా తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు, రాజకీయ స్థితిగతులు, రానున్న 3-4 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పరిష్కరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రజల సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చే ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇక ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై నివేదికను సీల్డ్ కవర్లో సీఎం చంద్రబాబు వారికి అందజేశారు. అందులో ఎమ్మెల్యే పనితీరు ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ స్థానంలో ఉన్నారు, జిల్లా స్థాయిలో ఏ స్థానంలో ఉన్నారనే దానిపై ర్యాంకులు ఇచ్చారు. బాగా పనిచేసిన వారిని అభినందిస్తూ వెనుకబడిన వారికి సూచనలు చేశారు. అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు కృషి చేయాలని, అధికారులు కూడా ఆయా సమస్యలపై మరింత వేగంగా స్పందించాలని సూచించారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయ వినియోగం ఎలా జరుగుతుందని ఆరా తీశారు. ఆ కార్యాలయాలు, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉండాలని ఎస్పీని ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం శనివారం శాసనసభ మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ దఫా బడ్జెట్ దాదాపు 3.32 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి దాదాపు 10,000 కోట్లు పెంచనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. దానికి ముందు 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. పయ్యావుల బడ్జెట్ పెట్టిన తర్వాత వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను సభ ముందు ఉంచుతారు. ఇక హోంమంత్రి అనిత శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ను, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి. 17-18 తేదీల్లో బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలుపుతాయి. కాగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను పూర్తిగా నిలిపివేశారు. దీంతో మన రాష్ట్రానికి ఏడాదికి 10,000 కోట్లు తగ్గిపోయినట్లే ఇతర గ్రాంట్లను కూడా కేంద్రం నిలిపివేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా పెరుగుతుందని భావించినా అతి స్వల్పంగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమైంది. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ను 10% పెంచుతూ వస్తున్నారు. ఈసారి మాత్రం కేవలం 10,000 కోట్లే పెంచినట్లు తెలిసింది. అభివృద్ధి, సంక్షేమం, మహిళలు, రైతులకు ప్రాధాన్యమిస్తూ ముఖ్యంగా సూపర్ 6 హామీల అమలుకు నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. పారిశ్రామిక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని అంటున్నారు. రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంపై కూడా దృష్టి సారిస్తున్నారు. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయని, నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే జరిగేవి కావన్నారు. కూటమి ప్రభుత్వంలో నియమించిన ఆలయ పాలక మండళ్లు ఆ తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తిలో 10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన గిరి ప్రదక్షిణ రోడ్డును శుక్రవారం ఉదయం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసిందని, కూటమి అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. నిరాధరణకు గురైన ఎన్నో ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని పవన్ చెప్పారు. శివరాత్రికి 2 రోజుల ముందు శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పవన్ చెప్పారు. శివరాత్రి తరువాత అటవీశాఖ ఆధ్వర్యంలో మార్గానికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తుందని హోంమంత్రి అనిత ప్రకటించారు. 1930 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సైబర్ నేరాల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పోలీసులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కూడా ఇస్తున్నామని అనిత చెప్పారు. శాసన మండలిలో సైబర్ నేరాల నియంత్రణపై టీడీపీ సభ్యులు గ్రీష్మ, రామ్గోపాల్ రెడ్డి, బీటీ నాయుడు, జనసేన సభ్యుడు నాగేంద్రబాబు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. డిజిటల్ అరెస్టులు చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తే 1930కు ఫోన్ చేయండి, పోలీసులు అప్రమత్తమై మీ వద్దకు వస్తారు. సైబర్ నేరాల నివారణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక జీవో తెచ్చామని, మంత్రుల బృందంతో కమిటీ వేశామన్నారు. ఇందులో సోషల్ మీడియా ప్రభావం నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తామని మంత్రి అనిత చెప్పారు. ఇదిలా ఉంటే సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరిపోతున్నాయని చైర్మన్ మోషన్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రమబద్దీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025 డిసెంబర్తో ఈ స్కీమ్ గడువు ముగిసిపోయింది. కొత్త ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని, క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరారు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల క్రమబద్దీకరణ స్కీమ్ను మరోసారి అమల్లోకి తీసుకువస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఇంటి స్థలాల క్రమబద్దీకరణను జీవో నెంబర్ 30 ద్వారా ఏడాది పాటు అమలు చేశారు. అయితే చాలా మంది పేదలు దరఖాస్తు చేసుకోలేదు. స్కీంపై సరైన అవగాహన లేకపోవడం, ఇంకా ఇతర భయాలతో దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ ఏడాది మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించాలని పల్లా శ్రీనివాసరావు కోరగా రెవెన్యూ శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంటే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్నవారు, ఇంకా పూరిపాకలు, తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసిస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చెరువులు, కుంటలు, కాలువ, చెరువు పోరంబోకు, డిఫెన్స్, ఇతర కీలకమైన ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన భూముల్లో క్రమబద్దీకరణకు అవకాశం ఉండదు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని పక్షంలోనే క్రమబద్దీకరణకు అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఈ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో సత్తెనపల్లిలో నాటి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు లక్కీ లాటరీ పేరుతో ఓ స్కీమ్ ప్రారంభించారని, ఒక్కో టికెట్కు 100 వసూలు చేశారని, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా బలవంతంగా పెన్షనర్లకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకున్నారని, వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయంటూ ఈ కేసును మరింత సమగ్రంగా దర్యాప్తు చేయడానికి ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి అంబట్ని కస్టడీకి తీసుకుని విచారించాలి. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనను 5 రోజుల కస్టడీకి ఇవ్వండని పీపీలు విజయలక్ష్మి, జగదీష్ నివేదించారు. అంబటి తరపున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా నమోదైన కేసన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయాధికారి కుముదిని సోమవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడిస్తానని తెలిపారు. మరోవైపు వైసీపీ నేత అంబటి రాంబాబు సోదరుడు మురళి మరొకరికి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు బజరంగ్ జూట్ మిల్ భూములకు సంబంధించి యాజమాన్యం
కార్మికుల మధ్య వివాదం నేపథ్యంలో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారని, కులం పేరుతో దూషించారంటూ కార్మిక నేత పిల్లి బాబురావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2025లో అంబటి మురళి మరొకరిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. దానిని కొట్టివేయాలని కోరుతూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ శుక్రవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ పర్యటన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించారంటూ నల్లపాడు ఎస్ఐ మధు పవన్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో వైసీపీ నేతలు బాలసాని కిరణ్ కుమార్, పోతిన వెంకట మహేష్ కు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కోహ్లీ క్రికెట్ అకాడమీ క్రికెట్ శిక్షణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన భాష, ప్రవర్తన అసభ్యకరంగా ఉందని, కోర్టు దగ్గర రెచ్చగొట్టే విధంగా వెకిలి చేష్టలు చేశాడని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏపీలో కొత్త డ్రామాలు ప్రారంభించాడని, ఏదో విధంగా అంబటి రాంబాబు లాంటి వాడితో రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నాడని ఎంపీ చిన్ని ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని, అభివృద్ధి చెందకూడదని ఇలాంటివి చేస్తున్నాడని ఎంపీ విమర్శించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, జగన్మోహన్ రెడ్డికి ప్రజా సమస్యల పట్టమన్నారు. ఇక 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారన్న ఎంపీ, అది కూడా ఉప ఎన్నికలు వస్తాయేమో అనే భయంతోనే వచ్చారన్నారు. చిన్నపిల్లలు, యువత ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, యువతలో గుండెపోట్లు పెరగడానికి ఇదే కారణమని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. స్కూళ్లు, విద్యాసంస్థల వద్ద ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని, అక్కడున్న స్టాల్స్ ను తొలగించాలని సూచించారు. చిన్నపిల్లల్లో జీర్ణాశయ, కాలేయ సమస్యలు రావడానికి ఫాస్ట్ ఫుడ్డే కారణమని స్పష్టం చేశారు. ఈ ఆహారం వల్ల చెడు బ్యాక్టీరియా తయారవుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్నామని, ఈ పరిశోధనలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియాను గుర్తిస్తామని ఆయన తెలిపారు. ఏడాది పాటు ఈ పరిశోధన జరుగుతుందన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏపీ చాప్టర్ 8వ వార్షికోత్సవ సదస్సు ఏపీ ESG కాన్ 2026 కార్యక్రమాలను శుక్రవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పిల్లల గట్ హెల్త్ పై బాల్యం నుంచే శ్రద్ధ చూపించాలని తల్లిదండ్రులకు సూచించారు. రాష్ట్రంలో కాలేయం, జీర్ణాశయ అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ సమస్యలను న్యాయం చేయడానికి ఆధునిక చికిత్స, మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. సంప్రదాయ ఆహారమే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పెద్దవారిలో మతిమరుపు, పిల్లలకు ఆటిజం వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ESG కాన్ నిర్వాహక కమిటీ ప్రతినిధులు డాక్టర్ సతీష్, డాక్టర్ జాలాది గోపికృష్ణ, బత్తిన రాజేష్, తాత రవిశంకర్, చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ప్రమోద్ గార్గ్, డాక్టర్ IRS గిరినాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్ప పల్లకిలో శ్రీ స్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు, ఆలయ చైర్మన్, సభ్యులు, ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైలం పురవీధుల్లో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కోలాటాలు, డమరుక నాదాలు, భక్తి పార్వస్య విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అధినేత డాక్టర్ నమ్రతను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు ఈ నెల 26వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిజానికి డాక్టర్ నమ్రత 2 రోజులుగా ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే నమ్రత విచారణకు సహకరించడం లేదని గురువారం సాయంత్రం ఆమెను అరెస్టు చేశామని ఈడీ అధికారులు ప్రకటించారు. గత ఏడాది వెలుగులోకి వచ్చిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు తొలుత కేసు నమోదు చేసి పలువురు డాక్టర్లు, ఏజెంట్లతో సహా 26 మందిని అరెస్టు చేశారు. సరోగసి కోసం నమ్రత 30 లక్షల నుంచి 40 లక్షల దాకా వసూలు చేసేవారని, ఆ తర్వాత తమ వద్దకు వచ్చిన దంపతులకు వేరే వారి పిల్లలను అప్పగించేదని, దీనికి సంబంధించి నకిలీ DNA నివేదికలు, వైద్య రికార్డులు సృష్టించేదని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఎవరైనా వేరే మతంలోకి మారినప్పటికీ పుట్టకతో వచ్చే కులం మారబోదని, పెళ్లయ్యాక కూడా అది అలాగే ఉంటుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళపై దాడి కేసుకు సంబంధించి SC/ST చట్టం కింద తమపై చేపట్టిన విచారణను
సవాల్ చేస్తూ 9 మంది దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ఆమె జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఓ గొడవ సమయంలో తనను కొంతమంది సామాజిక వర్గం పేరుతో దూషించారని, తనతో పాటు మరో ఇద్దరిపై దాడికి దిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అదుపు తప్పిన ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ కావాలో ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండే తాను కావాలో తేల్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు తమిళగ వెట్రి కలగం టీవీకి అధినేత విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు అనుభవం లేదని కొంతమంది విమర్శిస్తున్నారని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకునే అనుభవం తనకు లేదన్నారు. తనలాగా సొంతంగా పార్టీని స్థాపించి 1% ఓట్లైనా పొందే శక్తి ఉందా అంటూ డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు సవాల్ విసిరారు. శుక్రవారం ఉదయం సేలం శివారు శీలానాయక్కన్ పట్టీలో జరిగిన పార్టీ నిర్వాహకుల సమావేశంలో విజయ్ మాట్లాడుతూ డీఎంకే, ఏఐడీఎంకేలపై విమర్శల వర్షం కురిపించారు. కాగా ఈ బహిరంగ సభలో మరొకరు బలయ్యారు. చనిపోయిన యువకుడు మహారాష్ట్రకు చెందిన వెండి ఆభరణాల కార్మికుడు సూరజ్ గా పోలీసులు గుర్తించారు. 5,000 మంది మాత్రమే పట్టే ప్రాంగణానికి టీవీకే నేతలు పరిమితికి మించి కార్యకర్తలను తీసుకువచ్చారు. ప్రాంగణంలో కుర్చీలు వేయలేదు. దీంతో 3 గంటల పాటు కార్యకర్తలు ఎండలో నిల్చోవలసి వచ్చింది. దీంతో ఎండ వేడిమిని తాళలేక సూరజ్ కుప్పకూలాడు. అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. తమిళనాడు ఎన్నికల్లో గానీ తర్వాత గానీ ఎన్డీఏ కూటములతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇతర పార్టీల ర్యాలీకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం టీవీకేకు మాత్రం అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు. దేశ రాజధాని చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 95 ఏళ్ల పాటు ఒకే భవనంలో కొనసాగిన ప్రధానమంత్రి కార్యాలయం తొలిసారి కొత్త చిరునామా పొందింది. కొత్త భవనం సేవా తీర్థులోకి లాంఛనంగా మారింది. ఆధునిక రాజధాని నగరంగా న్యూఢిల్లీ ఏర్పడిన రోజే ఈ అపూర్వ ఘటన చోటు చేసుకోవడం విశేషం. పీఎం రాహత్, లఖ్పతి దీదీలు, రైతులు, స్టార్టప్లకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడం ద్వారా ప్రధాని మోదీ శుక్రవారం కొత్త కార్యాలయం నుంచి పాలనను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచి సీఎంఓ విధులు నిర్వహించింది. 95 ఏళ్ల క్రితం 1931 ఫిబ్రవరి 13వ తేదీన న్యూఢిల్లీ నగరం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. పాలనా అవసరాల కోసం అప్పుడు నిర్మించిన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాకుల్లోనే పీఎంఓ, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు పనిచేయడం మొదలుపెట్టాయి. 1947లో దేశ స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆ తర్వాత 3 ఏళ్లకు 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అరుదైన ఈ ఘట్టాలకు మౌన చారిత్రక సాక్షిగా నిలిచిన రైసినా హిల్స్ కాంప్లెక్స్ పక్కనే సేవా తీర్థును నెలకొల్పారు. ఈ టీ20 వరల్డ్ కప్ లో చిన్న జట్లు అంచనాలకు మించిన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నా ఇప్పటిదాకా విజయం రుచి చూడలేకపోయాయి. కానీ టోర్నీలో శుక్రవారం అతిపెద్ద సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపిన జింబాబ్వే జట్టు 23 రన్స్తో గెలిచింది. పేసర్లు ముజరాబానీ 4-17, ఇవాన్స్ 3-23తో చెలరేగి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఒమన్ పై గెలిచిన జింబాబ్వే గ్రూప్ బిలో 4 పాయింట్లతో 2వ స్థానం దక్కించుకుంది.